సన్నిధి ఉన్నది, మధురమైన చెరగని ప్రేమనిధి. త్రోవు కొలది తరుగులేని జీవజలమై ఉన్నది, త్రోవు కొలది తరుగులేని జీవజలమై ఉన్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో రాయబడుతున్నటువంటి మాట చూడండి. నీవు నా కట్టడలను నాకు బోధించి ఉన్నావు. పిల్లలా, భక్తుడు చెప్తున్నాడు, నీవు నా కట్టడలను నాకు బోధించి ఉన్నావు. నేను ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధముగా మాట్లాడాలో, ఏ విధంగా అనుసరించాలో, ఏ విధంగా భక్తి చేయాలో, ఏ విధముగా భక్తి శ్రద్ధలలో నేను మునిగి తెలియాలో, అయ్యా ఏ విధముగా ప్రార్థన చేయాలో, ఏ విధముగా పాటలు పాడాలో, ఏ విధముగా నేను కీర్తించాలో, ఏ విధముగా నేను కనపరచాలో, ఏ విధంగా నేను మహిమపరచాలో, ఏ విధమైనటువంటి సమర్పణ, ఏ విధమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని నేను కలిగి ఉండాలో, ప్రభువా నీవు నీ కట్టడలను నాకు బోధించి ఉన్నావు. స్తోత్రం చెప్పాలి. నేను ఏ విధంగా ఉండాలో నాకు బోధించి ఉన్నావు. నీ కట్టడలను నీవు నాకు బోధించి ఉన్నావు. ఇక నుండి నా పెదవులు ఎప్పుడు కూడా నీ స్తోత్రమును నొచ్చరించును. మన పెదవులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట చదవాలి. ఏ విధంగా ఉండాలి? మన పెదాలు ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని స్తోత్రం చెల్లిస్తూ ఆయన స్తోత్రాన్ని ఎప్పుడు కూడా మన నోరు ఏం చేయాలంటే నొచ్చరింపాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటి నిండా ఏముండాలంటే స్తోత్రం ఉండాలి. ఎప్పుడైతే నీ నోటి నిండా స్తోత్రం ఉంటుందో నీ ముఖంలో దేవుడు నవ్వునిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పునరుత్థానపు ఆదివారము, లేకపోతే శుక్రవారము, లేకపోతే శనివారము, ఈ యొక్క ప్రార్థనలు జరుగుతున్నటువంటి వేళల్లో మన స్తోత్రార్పణ చెల్లించడమే కాదు కానీ కదా, మనం స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం, పాట పాడుకుంటాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం అంతుము, యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం అని మనం పిల్లలా ఆ యొక్క పునరుత్థానపు ఆదివారమో, శుక్రవారమో, శనివారం కాదు కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నది అంటే, నా పెదవులు ఎప్పుడు కూడా నీ స్తోత్రమును నుచ్చరించును. అంటే మన నోటి నిండా ఎప్పుడు ఏముండాలంటే స్తోత్రం ఉండాలి. స్తోత్రం ఉండాలి మన నోటి. లోక సంబంధమైనటువంటి మాటలు కాదు కానీ, లోక సంబంధమైనటువంటి చొరసత్తులు కాదు కానీ, లోక సంబంధమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి మాటలు కాదు కానీ, దేవుడు వాక్యం చెప్తున్నది నీ నోట స్తోత్రం అనేది ఎప్పుడు కూడా నొచ్చరించే విధంగా నీ నోరు ఏమవ్వాలి అంటే స్తోత్రార్పణను దేవుడికి తెలియజేసే విధంగా నీ నోరు మారాలి. దేవుడి నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడు మనకి కట్టడలను ఇచ్చాడు. ఇదిగో ఉంది కదా, నీవు నీ కట్టడలను నాకు బోధించావు. దేవుడు కొన్ని కట్టడలు ఇచ్చాడు మనకి. ఆ కట్టడలు ఇచ్చినప్పుడు ఆ కట్టడలు మనం ఏం చేయాలని అనుసరించాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం లోక సంబంధం కాదు, మనము దేవుని బిడ్డలు. నిన్ను చూస్తే నీలో ప్రభు కనబడాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. నిన్ను చూస్తే నీలో యేసయ్య కనబడాలి. నిన్ను చూస్తే నీలో పరిశుద్ధత కనబడాలి. నిన్ను చూస్తే నీలో దైవికమైనటువంటి మనిషి కనబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వ్యక్తిని చెప్పాలి నిజంగా వీడు దేవుని బిడ్డ, ఇది దేవుని బిడ్డ అని చెప్పుకునేటట్టుగా దేవుని స్వారూప్యము నీ ముఖంలో కనబడాలి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కనబడుతుంది? ఎప్పుడు కనబడుతుంది అంటే నీ నోట ఎప్పుడు స్తోత్రార్పణ అనేది నీ నోట నన్ను ఉచ్చరిస్తున్నప్పుడు, దేవా కష్టం వచ్చింది, దేవా నన్ను కాపాడు. సంతోషం వచ్చింది, దేవా నాకు సంతోషం ఇచ్చావు, అందుని బట్టి వందనాలు. నీకు బాధ కలిగింది, కన్నీరు విడిచి ప్రార్థించి. నీకు దుఃఖం కలిగింది, ప్రార్థించి. ప్రభుని అడగాలండి. నీ నోట దేవుని యొక్క స్తోత్రార్పణ అనేది ఎప్పుడైతే నీ నోట ఉంటుందో, ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు ఏ క్షణం చూస్తావో, ఏ విషయం చూస్తావో, ఏ
అనుగ్రహించు దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్తావా? ఈ విధానం ఎట్లా ఉండాలంటే, ఒక నీవు ఎవరు కనబడాలని చెప్పారు? దేవుడే కనబడాలి కదా. నిజంగా దేవుడు బిడ్డలండి, అంత మంచి దేవుడు బిడ్డ. స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా. మనమందరం దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు? ఎవరైనా బైబిల్ పట్టుకుని వెళ్తే ఏమంటారు తెలుసా? ముందు మీరు దేవుని పిల్లలు అని అంటారు. కాబట్టి పిల్లలు భక్తులు అంటున్నారు, నీవు నీ కట్టడలను నాకు బోధించావు. నేను ఏ విధంగా ఉండాలో, ఏ విధముగా నడవాలో, ఏ విధముగా ప్రవర్తించాలో, ఏ విధముగా నా జీవితాన్ని నేను నడిపించుకోవాలో, ప్రభువా నీ కృపను నువ్వు నాకు దయచేసి నీ కట్టడలను నువ్వు నాకు నేర్పించి ఉన్నావు అని అంటూ, నా పెదవులు ఎప్పుడు కూడా నీ స్తోత్రమునే ఉచ్చరిస్తుంది. కష్టమైన, శ్రమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకులు వచ్చినా, ఏ వచ్చినా. అవును, ఎందుకంటే నిన్ను విడిపించువాడు ఆయన. స్తోత్రం చెప్తారా? నిన్ను కాపాడువాడు ఆయన. స్తోత్రం చెప్తారా? నీ పక్షమున నిలబడువాడు ఆయన. స్తోత్రం చెప్తారా? ఎవరు విడిచిపెట్టినా విడవకుండా నీతో ఉండువాడు ఆయన. స్తోత్రం చెప్తారా? నీ లేమిలో, నీ కలిమిలో, లేకపోతే నీ కష్ట నష్టాలలో నిన్ను ఏ విధమైనటువంటి లోటుపాట్లకు గురి చేయకుండా నిన్ను పోషించువాడు ఆయన. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఉంది నీ ఆజ్ఞలన్నీ న్యాయములే, నీ వాక్యముల గురించి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరి ఉన్నాను, నీ చేయి నాకు సహాయమగును గాక. నేనేం కోరుకున్నాను? నీ ఉపదేశాలను నేను కోరి ఉన్నాను. ఏమంటే ఈ జీవితకాలం ఎంత అంటే కొద్దిగా. వాక్యంలో ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో నుండి, 10వ అధ్యాయం 14-15 వచ్చిన, కలగబోవునది ఏదో. చూడండి, కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు. జాగ్రత్తగా వినండి. బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడతారు. ఎవరు మీరు? ఎవరు మీరు? బుద్ధిహీనులు విస్తారంగా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితమును సరి చేసుకుంటానికి, నీ కుటుంబాన్ని కట్టుకుంటానికి, లేకపోతే నీ వ్యాధి బాధల నుండి నిన్ను బయటికి తేవడానికి, లేకపోతే శ్రమల నుండి తప్పించడానికి, రుణాలలో కూరుకుపోయి అప్పుల్లో అగాధంలో కూరుకుపోయినటువంటి నిన్ను అగాధముల నుండి బయటికి తేవడానికి దేవుడు నీతో మాట్లాడుతుండగా వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి? బుద్ధిహీనులంట విస్తారంగా మాట్లాడుతూ ఉంటారంట. ఇక దేవుడు మాట్లాడుకోవాలి పని. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. చేతులపై మంచి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సరే, వాక్యంలోకి రండి. ప్రసంగి 10వ అధ్యాయం 14-15 వచనాలు. కలగబోవునది ఏదో మనుషుల ఎరుకై ఉండినను బుద్ధిహీనులు. ఇక విస్తారంగా బుద్ధిహీనుడు మాట్లాడుతూ, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు? ఎందుకంటే వారి జీవితము పిల్లల దేవుని కట్టడలను వారు అనుసరించకుండా దేవుని మాట వారి దగ్గరికి వస్తున్నప్పుడు వారు దేవుని మాటన ప్రక్క చెవిని పెట్టి వారు రాగున వెనుకను బట్టి ఇక్కడ ఏమనుకుంటుందంటే, నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో వారికి ఎవరు చెప్తారు? చెప్పే మాట నువ్వు వినకపోతే, దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వినకపోతే, చనిపోయిన తర్వాత నీకు ఏం జరుగునో నీకు ఏమీయు చెప్పాలి, ఏమీయు తెలియదు. ఎలాంటి గొప్పోడైనా పాట పాడుతూ ఉంటారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరణ మట్టిలో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనప్పటికీ కూడా వాడు గొప్పవాడు, భక్తిపరుడు, భక్తిహీనుడు, విశ్వాసములో ఎదిగినటువంటి వాడు, దైవికంగా ఎదిగినటువంటి వాడు. దావీదు మహారాజు
దావీదు ఎవరట? దేవుని యొక్క మనసుకు నచ్చినటువంటి వాడు, మనసు మెచ్చినటువంటి వాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మోషేకి ఏమంటున్నాడు? ఇతడు నా ఇంటిలో నమ్మకస్తుడు. యోబును ఏమంటున్నాడు దేవుడు? ఇతడు నా స్నేహితుడు అనేటటువంటి దేవుడు స్నేహితుడు అని పిలిచిన యోబు చనిపోయాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఉన్న మోషే చనిపోయాడు. నా హృదయానుసారుడైన దావీదు చనిపోయాడు. భక్తుడైన భక్తిహీనుడైన ఒక రోజు దేవుని చెంతకు చేరిపోవాల్సిందే. స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళరు అంటానికి నా పిలుపు వస్తే నేను ఈ ఉన్న పాటలో వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయ్యా, ఈ పరిచర్య ఏం చేయమంటావు? ఇది ఏం చేయమంటావు? అదేం చేయమంటావు? నా పిల్లలను ఏం చేయమంటావు? నా భార్యను ఏం చేయమంటావు? నా తల్లిదండ్రులు ఏం చేయమంటావు? నా సోదరుడు సోదరులు కుటుంబాలు ఏం చేయమంటావు? నా బిడ్డలు చిన్న బిడ్డలు, నా బిడ్డల వయసు ఎక్కరు వాళ్ళటువంటి వాళ్ళు ప్రభా, ఇంకా కొద్ది కాలం నాకు భూమి మీద పెట్టున్నాయా, ఇంకా చేయాల్సిన సేవ ఉంది, విస్తారమైన పరిచర్య ఉంది, విస్తారమైనటువంటి ఆత్మలను రక్షించాలి, నన్ను కొద్దిగా పాటి జీవితం నుంచి నన్ను భూమి మీద పెట్టు ప్రభు అని చెప్పి అడగటానికి కూడా అర్హత లేనటువంటి జీవితాలు మన జీవితాలు. నీటి బుడగ వంటి జీవితాలు, గడ్డి పువ్వు వంటి జీవితాలు, నీడ వంటి జీవితాలు మన జీవితం. రూపించబడినది రూపించిన వాడితో కుండను తయారు చేశారు. కుమ్మరి తయారు చేయబడిన కుమ్మరి ఆ కుండగా కుమ్మరి వాడితో అయ్యా నన్ను ఎందుకు ఇలా చేస్తావు, నన్ను మంచిగా చేయొచ్చు కదా అని అనగలదా అని అంటే అనలేదు. అది కుమ్మరి వాళ్ళ ఇష్టం. కుండ మంచిగా ఉండాలన్నా, చెడ్డగా ఉండాలన్నా, నీటిగా ఉండాలన్నా, వంకర టెంకలుగా ఉండాలి, అది కుమ్మరి వాడి ఇష్టం అండి. కుమ్మరి వాడు ఎలా చేశాడో ఆ కుండ అలాగే ఉండాలి తప్ప ఆ కుండ తనను తాను మార్చుకుంటానికి అవకాశం. రూపించబడింది రూపించిన వాడితో నన్ను ఎందుకు ఎలా చేస్తామని ఎలాగో అనలేదు. రూపించినటువంటి దేవుణ్ణి, రూపించబడినటువంటి మనము నన్ను ఇలా ఎందుకు చేస్తామని ప్రశ్నించే అర్హత, యోగ్యత మనలో ఎవరికి? ఆయన ఇచ్చిన జీవితం సరిపెట్టుకుంటూ ప్రభా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు, నన్ను ఏ విధంగా ఉంచాలనుకుంటున్నావు? అయితే ఈ భూమి మీద కష్టాలు భరించలేకపోతున్నా, ఈ భూమి మీద నిందలు పడలేకపోతున్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వాలు చూడలేకపోతున్నా. నా ఇంటిలో ఉన్న వాళ్ళు నాకు శత్రువులుగా, నా స్నేహితులు నాకు శత్రువులుగా, నా భార్య శాపగ్రస్తులుగా తయారైపోయారు నాయన. అయితే వారిని బట్టి నా ఉదయం కృంగిపోయి కృషించిపోయి నలిగి వేసారిపోతూ ఉన్నప్పటికీ కూడా నిన్ను ఒకటే అడుగుతున్నాను ప్రభా, నన్ను ఏమి చేయాలనుకుంటున్నావు అది నువ్వు చేయనాయనా, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్న మాట తప్ప వేరే మాట మన నోట నుండి రావడానికి వీలు. దేవుడు ఎప్పుడు మనల్ని పై స్థానంలోనే ఉంచాలనుకుంటాడు, ఎప్పుడు కింద పెట్టడు. స్తోత్రం చెప్పాలి. కిందకు జారిపోతున్నది ఎవరు అంటే మనమే. మట్టి సరిగ్గా సారి మీద ఉంటే, మట్టి ముద్ద సరిగ్గా సారి మీద ఉంటే, మట్టి ముద్ద కుమ్మరి వాడు చేతుల్లో తనంతరది అడిగిపోయి ఉంటే కుమ్మరి వాడు మంచి రూపాన్ని ఇస్తాడు. మట్టి జారిపోతే అక్కడ ఏమైనా చేయగలరా? చెప్పాలి. మట్టి జారిపోతే ఎవరు ఏమి, మనం కూడా జారిపోతే దేవుడు కూడా ఏం చేయడు. కాబట్టి మనం జారిపోకుండా, మనం పడిపోకుండా, జారిపోకుండా మన జీవితాన్ని తీసుకెళ్లి యేసయ్య అనే కుమ్మరి చేతిలో పెట్టి పరిశుద్ధాత్మ అనే సారి మీద మనం ఉంటే మనకు ఒక మంచి రూపముని ఇచ్చినంత వరకు కూడా దేవుడు మన కొరకు ప్రయాస పడుతూనే ఉంటాడు. చేతులు పైకి మంచి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక వాక్యంలో కలగబోతున్నది ఏదో మనుషులు ఎరుగక, వచ్చేది ఏదో వారికి తెలియక, వచ్చే కష్టాలు లాంటివో వారికి తెలియక, ఎరుగక ఉండి వారు ఏం చేస్తున్నారంటే వారి జీవితంలో దేవుని మాటను వారి హృదయంలోనికి రానియక, దేవుని మాటలను వారు వినక, దేవుని మాటలను వారు మనస్సులో పెట్టుకోక, లోకములో ఉన్నటువంటి మాటలలో వారు మునిగి తేలిపోయి ఏమనుందండి విస్తారముగా మాట్లాడుతూ వారి జీవితాన్ని వారే దేవుని మాటలు వారిలోనికి రానివ్వకుండా వారి జీవితాలను ఏం చేసుకుంటారంటే శాపగ్రస్తముగా మార్చుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా? 7:2 ఒక మాట ఉంటుంది, చదవండి ఆ మాట. నాకు పర్వాలేదు అనుకోవద్దు, వాక్యం ఏమనుంది? అందరికీ వచ్చును, అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. అందుకే రక్షించుకున్నాడు దేవుడు. చేతులు పైకి స్తోత్రం చెప్పాలి.
మనందరినీ కాపాడుకున్నాడు, దేవుడు స్తోత్రాలు చెప్పాలి. మనందరి కొరకు రక్తములు కార్చాడు, దేవుడు స్తోత్రాలు చెప్పాలి. మనందరి కొరకు సిలువ రాళ్ళపై వేలాడాడు, స్తోత్రం చెప్పాలి. సిలువ ఈ రోజు మనం సిలువ యుద్ధ ఉండి నిష్ట కలిగినటువంటి వారిగా, ఎండలో ఆ విధేయత కలిగినటువంటి వారిగా, ఎండలో తీర్మానాలు కలిగినటువంటి వారిగా, సిలువ ఎదుట నిష్ట కలిగి మీరు ఉండడానికి గల కారణం ఏంటి అంటే సిలువను ఆయన చేసిన త్యాగమే ఈ రోజు మనందరి జీవితాల్లో ఆశీర్వాదానికి కారణముగా మారింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సరే పిల్లలు, వాక్యంలో ఏమనుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడు చూడండి ఏమనుంది అక్కడ ముందు మాటలో ఏమనుంది? మరణం అందరికీ వస్తుంది, మరణం అందరికీ వస్తుంది. అయితే ఇక్కడ ఏమనుంది? ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడు మరణమే పొందడు. అక్కడేమో అందరికీ మరణం వస్తుందని ఉంది, ఇక్కడేమనుంది? ఎవరైతే నా మాటను వింటాడో, ఎవరైతే నా మాటను పట్టించుకుంటాడో, ఎవరైతే నా మాటను హృదయాన్ని పెట్టుకుంటాడో వాడు ఎన్నడు మరణము పొందడు. అంటే దేవుని మాట వినేవాడికి మరణం వచ్చిన వాడు మరణమును దాటి జీవములోనికి వెళ్తాడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని మాటలు గైకున్నాం. ప్రభు ఏం చెప్పాడు మనకి అది మనం చేయాలంతే. నేను గొప్పవాడిని అనుకోకూడదు. ఎవరు స్వతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, స్వతికి ఉన్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత నాలో, పరిశుద్ధత నాలో, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే. మనకి బ్రతికి ఉన్నాము అంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే ఆయన కృపే. చూడండి, నా మాట ఒకడు వింటే వెళ్ళాలా? దేవుడి మాట్లాడ చిన్న మాట, ఆయన మాట్లాడే మాట, ఆయన మాట్లాడ మనం వింటేనట వాడెన్నడు పొందడు. అంతగా దేవుడు దీవిస్తాడు. మరణం అనే జీవితంలో కలగకుండా, అంటే నువ్వు ఎక్కడ పడిపోకుండా, మరణం అంటే ఈ లోక సంబంధంలో మరణించిన విధానం, దాని గురించి కాదు నేను చెప్పేది. నువ్వు దేవుని మాటలు వింటే అయ్యో వీడు అయిపోయారా, వీడి జీవితం అయిపోయింది, వీడి బ్రతుకు అయిపోయింది, ఇక వీడు అయిపోయారు, వీడికి పైకి రాడు, వీడి పైకి ఎదగడు, ఇక వీడి జీవితం అంతే, ఇక అయిపోయాడు అనేటటువంటి మరణం అయిపోయిన, ఆ మరణం అంటే ఎలాగైతే జీవం ఉండదో ఇక నీకు జీవితం లేదురా అనేటటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను మరణం అవ్వకుండా మరణము నుండి నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అంతే ఇక నీకు జీవితం లేదు అన్నటువంటి వారి ఆ మాటల నుండి నేను తప్పించి జీవాన్ని, జయ జీవితాన్ని నా దేవుడు నీకు ఇచ్చువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే భక్తుడు దావీదు అంటాడు, ఏమనంటాడు? దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతున్నా, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడు. భక్తుడు దావీదు ఏం లేదండి, ఆయనకి స్థానం ఉంది, గొప్ప స్థానం ఉంది, మంత్రులు ఉన్నారు, సైన్యం ఉంది. ఎవరక్కడ అంటే వేల మంది ఉన్నారు,
అన్నలు, కుటుంబం, అక్కడున్న వారు వీరు అందరూ అతని అధికారాన్ని బట్టి అందరూ ఉన్నారు. దేశానికి రాజు. దుప్పి నీటి వాకుల కొరకు ప్రభువా ఆశపడినట్లుగా నేను ఈ సింహాసనాల గురించి కాదు, ఈ పదవి, ఈ ఆస్తులు, సంపదలు, సిరులు, లేకపోతే ఈ బంధువర్గం, రక్త సంబంధికులు, స్నేహితులు, మిత్రులు, నాకంటే గొప్పవారు, నాకంటే అదములు, లేకపోతే రౌతులు, రథములు, ప్రభా వీటిని బట్టి నేను ఆశపడట్లేదు నాయన. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో నేను నీ కోసం అలాగే ఆశపడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుంది? దుప్పి అంట పరుగులు తీస్తూ ఉంటుందట. పరుగులు తీస్తూ, జాగ్రత్తగా వెళ్ళి, ఈ దుప్పి పరుగులు తీస్తూ ఉంటుందట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఒక్కొక్కసారి ఎండమావులలో నీటి కొరకు దుప్పులు పరిగెడుతూ ఉంటాయి. ఈ దుప్పిని వేటాడుతుంటది. దుప్పి మీదకి ఎగసి పడుతున్నప్పుడు ఈ దుప్పి పరుగులు తీసుకుంటూ తిరిగి అలసిపోతుంది. అలసిపోయినప్పుడు తనకు ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. అబ్బా, అక్కడికి ఇక్కడికి పరుగులు తీసి ఈ సింహం నోట్లో నుంచి తప్పించుకోలేదు. కానీ వెంటనే తనకు గుర్తొచ్చే విషయం ఏంటి అంటే దుప్పి నీటి వాగులు గుర్తొస్తాయి. దుప్పి నీటి వాగుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సింహం పరుగులు తీసుకుంది. పర్వాలేదు, వెళ్ళిపోయి నీటి వాగుల్లోకి వెళ్ళిపోతుంది. నీటి వాగుల్లోకి వెళ్తుంది. ఎందుకో తెలుసు? నీటి వాగుల్లోకి వెళ్ళగానే తిరిగి ధైర్యం వస్తుంది. ఎందుకని అంత సింహానికి భయపడి పరిగెత్తింది? నీటి దగ్గరికి, నీటి వాగులోకి వెళ్ళి ధైర్యం ఎందుకు వచ్చింది అంటే, అది అడవికి రాజైనా సరే సింహంకి నీళ్ళంటే భయం. సింహానికి ఏమంటే భయం? నీళ్ళంటే భయం. మీరు చూడండి, జూపాలకుడు సింహాలు పెద్ద పెద్ద వాటిని పెట్టి చుట్టూ ఒక గుంటలాగా పెట్టి గుంట నిండా నీళ్లు పోస్తారు. అది దాటొచ్చేమో కానీ నీళ్లను దాటి మాత్రం అది బయటికి రాదు. నీళ్ళంటే సింహానికి భయం. అందుకనే అంతవరకు పరుగులు తీసింది. నీటి దగ్గరికి రాగానే ధైర్యం రావడానికి కారణం ఏంటంటే, అది అంత దాకా నువ్వు వెంటాడినా ఈ నీటిలోకి వచ్చే ధైర్యం అది చేయలేదు. అది జీవజల ఊట, దేవుని మాట. ఈరోజు నీకు నాకు ధైర్యం ఉండాలి. అపవాది గర్జించే సింహం అనే ఎవరిని రింగుదామని పరుగులు తీసి నేను వెంటాడి వేధిస్తున్న జీవజల ఊటైనటువంటి దేవుని సన్నిధిలోనికి నువ్వు రాగా, ఆ దుష్టుడైన వాడు బయట నుండి అటు నుండి అంటే పరారవ్వాలి. కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకడానికి ఏమాత్రం వారికి అవకాశము లేదు. అందుకనే ఇక్కడ అంటున్నాను, నేను నీ ఉపదేశములను కోరి ఉన్నాను. దేవుని మాట కోరుకోండి మీరంతా. ఆయన మాట నేను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ మాటను మీ మనసులో పెట్టుకోండి. ప్రభా, నీ మాట నాకు ఉన్నంత వరకు ఏది నన్ను ఏం చేయదు అన్నటువంటి విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళండి ప్రియులారా. ఎందుకంటే ఆయన కట్టడలను అనుసరించారు. ఎవరు మిమ్మల్ని విడిచిన ఆయన విడవడు, మరవడు, తోడుగా, నీడగా, అండగా, కొండగా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న కొంతకాలం విశ్వాస జీవితంలో విశ్వాస వీరులుగా మీరు ముందుకు వెళ్ళడం ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడే సత్యం, ఆయన మాటే సత్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి, నీ నెత్తి మీద ఉండాలి, ఊరేగించాలి దేవుని. స్తోత్రం కలుగును గాక. అలాంటి మంచి విశ్వాసంలో మీరు నడిస్తే మీ భవిష్యత్తులో దావీదు భవిష్యత్తును ఎత్తినట్లుగా, దావీదు భవిష్యత్తును ఉన్నతంగా నిలబెట్టినట్లుగా నా దేవుడు ఆయనను కలిగి ఉన్న నిన్ను కూడా ఉన్నతముగా నిలబెట్టును గాక. ఎంతమంది నిన్ను లాగాలని చూసినా, ఎంతమంది నిన్ను కింద పడేయాలని చూసినా, నిన్ను మాత్రం దేవుడు లేపుతూనే ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనిషి కాదు, దేవుడు లేపుతుంటాడు నిన్ను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనుషుడు కిందకి లాగుతూ ఉంటాడు. అయినా సరే ఎంత లాగుతాడో అంతా నేను పైకి తీసుకెళ్తాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకంటే మనిషి తత్వమే లాగడు. స్తోత్రం చెప్పాలి. నిన్ను మాటలు పాలు, నిందల పాలు చేయాలనుకునేటువంటి వాడి ఎదుట నీకు ఘనత వచ్చేటట్టుగా నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంత ఘనతలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఏం అడగట్లా, నా మాట వినండి చాలు. నా మాట వినండి అంతే. ప్రభు మాట వినండి అంతే. ఆయన మాటను విని కైకోండి. పిల్లల మరణము నుండి నేను విడిపిస్తానంటే, నా జీవితం లేదు అనుకుని నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చి ఎక్కడ నవ్వులు పాలయ్యావో అక్కడే నీకు గౌరవాన్ని దేవుడు కలిగిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక్క మాట నువ్వు దేవుని మాట వినగలిగితే చాలు, నీ జీవితం ధన్యకరంగా నా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. నీ బాధైనా నా బాధైనా, నీ కష్టమైన నా కష్టమైన, నీ వ్యాధి అయినా నా బాధ అయినా, షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభమగును. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధనలు కలవు. సంప్రదించండి. బ్రదర్ మెషక్ బాబు గారు, షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం. ఫోన్ నంబర్స్ 9652545659 and 7799277351.